ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో జ్యోతి గారు రెడీయా? రెడీ అండి. క్యారెట్ కాలీఫ్లవర్ కారం. క్యారెట్ కాలీఫ్లవర్ కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ కాలీఫ్లవర్ కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, మెంతి పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. జ్యోతి గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ క్యారెట్ అండ్ కాలీఫ్లవర్. ఓకే, సో కొంచెం నీట్ గా వాష్ చేసేసి కట్ చేసేసి చిన్న చిన్నగా. ఇప్పుడు కొంచెం క్యారెట్ అండి, దీంట్లో కొంచెం కారం అండి. ఓకే, చాలా అంతే. కొంచెం ఉప్పు. ఓకే, వెల్లుల్లి కట్ చేసేసి, కొంచెం మెంతి అండి, ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. కొంచెమే వేయాలి, కొంచెం మిక్స్ చేయాలి. సో ఇది పచ్చడి టైప్ లో అన్నమాట. పచ్చడి టైప్ అండి. నేను కారం అంటే ఈ ఉల్లి కారము, దొండకాయ కారం ఇట్లా చేస్తాను కదా, కొంచెం అలా కాదు. సో ఇది మనం ఎట్లా ఒక 1 full day అలా ఉంచేస్తే పక్కన 1 day ముందు ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు కన్నా 1 day, ఎందుకంటే కొంచెం ఊరికి అయితే పర్లేదు కానీ కొద్దిగా కాలీఫ్లవర్ అయితే కొంచెం ఇది మన మామిడికాయ లాగా ఇలా కాదు కాబట్టి కొంచెం లెమన్ వేస్తారు, కొద్దిగా పులుపు. ఓకే ఓకే. సో యూజువల్ కొంచెం ఆయిల్ వేయాలండి. కాలీఫ్లవర్ పచ్చడిలో కంపల్సరీ ఆ నిమ్మరసం ఉంటేనే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో యూజువల్ గా కాలీఫ్లవర్ తో చేస్తుంటారు కానీ కొంచెం క్యారెట్ వెరైటీగా ఉంది. క్యారెట్ సెపరేట్ గా చేస్తారండి, కాలీఫ్లవర్ కూడా బాగా చేస్తారు, 2 మిక్స్ కూడా చేస్తారు. చేస్తారా? చేస్తారు. నేను చూడలేదు బేసిక్. అంటే కొంతమంది బాయిల్ చేసి అలా చేస్తారు, ఇలా కూడా బాగుంటుంది. 2 బాయిల్ చేస్తారు. ఓకే, బాయిల్ చేస్తే పచ్చడి ఎలా ఇలా మెత్తగా అయిపోతుంది కదా, ఆయిల్ వాటర్ వస్తుంది కదా. బాగానే ఉంటుందండి. అది వాటర్ అంతా తీసేసి బాయిల్ చేస్తే ఎలా చేసినా కాలీఫ్లవర్ లో వాటర్ ఉండిపోతుంది కదా. అది కొంచెం ఇలా పిండేసి, కొంచెం ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ వాటర్ ఉండదు. ఇంతే అండి. పోపు వేసుకోవాలి. మీకు పచ్చళ్ళు చేయడం వచ్చేసి అనమాట? వచ్చండి. కొద్దిగా క్వాంటిటీ చేసుకుంటూ ఉంటారు. అవునవును. ఏంటి మీరు ఏమైనా వర్కింగ్ జ్యోతి గారు? లేదండి, హౌస్ వైఫ్. మీ వారేం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. పేరేంటి? శ్రీనివాస్. పిల్ల ఎన్నాళ్ళండి మీకు? 4 years. 4 years. మరి పిల్లలు? పాప ఉందండి. ఒక్కతేనా? ఒకటే. ఎంత వయసు? 15 months. 15 months. ఓ, ఫుల్ బిజీ అనమాట. ఏం పేరు పెట్టారు? నియతి. నియతి, నైస్ నేమ్. థ్యాంక్స్ అండి. బాగా అల్లరి చేస్తుందా మీ పాప? బాగా చేస్తుందండి. బాగా చేస్తుందా? చాలా. కబుర్లు చెప్తుందా? ఇప్పుడు కొంచెం మాటలు వస్తున్నాయి. ఓకే, వేద్దాం ఆయిల్. వేద్దాం. కొంచెం ఎక్కువే పడుతుందండి, అంటే పచ్చడి కదా కొంచెం. సో అది మొత్తం సరిపోతుంది. దాంట్లో ఆల్రెడీ వేసాం కదా. ఓకే, ఇప్పుడు పోపు దినుసులండి. సో ఈ పచ్చళ్ళని మీరే అలా నేర్చేసుకున్నారా లేకపోతే ఇట్లా మీ అమ్మగారి దగ్గర కానీ అలా? అంటే అక్కడక్కడ చూసి అలా నేర్చుకున్నాను. అంటే మాక్సిమం అన్ని పచ్చళ్ళు ఒకటే ప్రాసెస్ ఒకటే ఉంటుంది, కాకపోతే అదే ముక్కలు కట్ చేసుకోవటము అవి ఇవి అంతే, కానీ అంత ప్రాసెస్ ఒకటే ఉంటుంది. అవును. బేసిక్ గా పచ్చడికి ఆ ఉప్పులు కారాలు సరిగ్గా సెట్ అయితే ఆల్మోస్ట్ టేస్టీగానే ఉంటుంది. కొంచెం పసుపు అండి. ఓకే, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి. ఓకే, ఇది కొంచెం కూల్ అయ్యాక దాంట్లో మిక్స్ చేయడం అండి. లాస్ట్కి చల్లారాక లెమన్. ఓకే, సో వెయిట్ చేద్దాం. వేసేద్దామా? వేసేద్దామండి. యాక్చువల్గా ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు అనుకోండి, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంది. అది ఆల్రెడీ వేసాం కదండి, కొంతసేపు అయ్యాక నూనె బయటకు వస్తుంది, ఊరుతుంది. ఓకే ఓకే. మరి నూనె ఎక్కువైనా అన్నంలో కలుపుకోబుద్ది కాదు. కొంచెం మిక్స్ చేసేయాలండి. చూడండి బాగానే వచ్చింది. ఇప్పుడు కొంచెం లెమన్ అండి. సో 1 whole day ఉంచి చేస్తే మనకి చాలా రెడీ అయిపోతుంది.
ఓకే. లేకపోతే ఇప్పుడు ఏంటంటే క్యారెట్ కొంచెం స్వీట్ గా అలా తాకుతుంది, ఆ లెమన్ అంతా తీసుకొని తర్వాత స్వీట్నెస్ పోతుంది, కొద్దిగా ఊరితే మనకి టేస్టీగా బాగుంటుంది. కాలీఫ్లవర్ కి కూడా కొద్దిగా పడితే బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ. పోపు కూడా మన ఇష్టం అండి, కొంతమంది పోపు వేసుకుంటారు, అలా కూడా తినేయచ్చు, బానే ఉంటుంది. పోపు లేకుండా ఆయిల్ డైరెక్ట్ గా పచ్చిది కలిపేసుకోవడం. ఓకే. క్యారెట్ కాలీఫ్లవర్ కారం రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి క్యారెట్ కాలీఫ్లవర్ కారం కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కాలీఫ్లవర్ కారం తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, మెంతి పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక ఈ పోపు మిశ్రమాన్ని కాలీఫ్లవర్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కాలీఫ్లవర్ కారం రెడీ.